వరి ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు. ఇవాళ వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఆయన తెలిపారు. మిల్లర్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. రైస్ మిల్లర్ల చేతులు కానీ, లారీ ట్రాన్స్పోర్ట్ చేతులు కానీ, ఇంకోటి చేతులు కానీ ఎవరు మోసపోవద్దు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి మ్యాచర్ వచ్చినాక ప్యాక్ చేసి పంపించిన తర్వాత మధ్యలో లారీలు డిస్టర్బ్ చేసినా, రైస్ మిల్లర్ డిస్టర్బ్ చేసినా, మా రైతులను రైస్ మిల్ కాడికి పిలిచినా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినాం. రైస్ మిల్లర్స్ కూడా చెప్పినాం, ఏమున్నా ఇక్కడనే చెక్ చేసుకొని ఒక్కసారి లారీ లోడ్ అయినాక ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి రైస్ మిల్ వరకు ఆ లారీ ఓనరు, ట్రాన్స్పోర్టర్లు బాధ్యులు. రైస్ మిల్కి పోయిన తర్వాత వాళ్ళు 68 kgs ఇవ్వాలన్నా, 67 ఇవ్వాలన్నా, 70 ఇవ్వాలన్నది అది గవర్నమెంట్ కు రైస్ మిల్ కి సంబంధించిన ఇష్యూ. సో అది దీనిలో రైతులను ఇబ్బంది పెట్టి ఆ పర్సెంటేజ్లు బ్యాగులు కట్ చేస్తుంటే ఎట్లాంటి పరిస్థితులు సాధించలేదని వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినాం. ఈ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో